సముద్రంలో రైల్వే లైన్ వేసి మరి రష్యా భారత్ మధ్యన రైల్వే లైన్ అన్నటువంటి నిన్నే నేను ప్రస్తావించాను. ఇవాళ పత్రికలు కూడా హైలైట్ చేసినాయి. హిందూ మహాసముద్రం మీదుగా భారత్కి ప్రత్యేకంగా రైలు మార్గం నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని రష్యా ఉప ప్రధాని మారత్ కున్స్లీవ్ అన్నారు. ఇది ఏర్పాటైతే హార్ముజ్ జలసంధి, టోస్ఫ్రోస్ జలసంధి వంటి వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాల మీద ఆధారపడే అవసరం ఏమాత్రం ఉండదన్నారు. ప్రపంచ ఇంధన సరఫరాలో దాదాపు 5వ వంతు హార్ముజ్ ద్వారానే రవాణా కావాల్సి ఉండగా పశ్చిమాసియా సంక్షోభంతో తీవ్ర ఆటంకాల తలెత్తిన నేపథ్యంలో రష్యా ఉప ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాబోయేటువంటి రోజుల్లో ఇది జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోడీ మరొకసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇది స్టార్ట్ అవ్వడం కాదు, పూర్తి కూడా అవుతుంది. రష్యాలో పుతిన్ని దించగలిగినటువంటి సీన్ అక్కడ లేదు, ఎందుకంటే అక్కడ ప్రతిపక్షమే లేదు. కాబట్టి మోడీ ఈలోపుగానే ప్రారంభించేయడం కూడా మంచిదే ఈ కార్యక్రమాన్ని. అప్పుడు అద్భుతమైనటువంటి చేంజ్ కనబడుతుంది.